బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడు కూడా లైఫ్లో ఈ 3 విషయాలు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోకుండా ఏది కూడా మొదలు పెట్టద్దు. ఎందుకు అంటే వీటిని మీరు ప్రశ్నించుకోవడం మొదలు పెట్టినప్పుడే విజయము మీకు దగ్గరగా ఉంటుందన్నమాట. లేదు అంటే ఆ విజయం రాకనో, లేదు అంటే అది సాధించలేకపోయామా అన్న ఒక ఫీలింగ్తో, డిప్రెషన్తో మీరు ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. ఎందుకు ఇలాగ చెప్తున్నాను అంటే, ఎప్పుడు కూడా లైఫ్లో ఏదైనా నువ్వు మొదలు పెట్టబోతున్నావు అనుకోండి, అసలు ఈ పనిని నేను ఎందుకు మొదలు పెట్టబోతున్నాను, దీనివల్ల నాకు ఫలితం ఏదైనా ఉందా, దీన్ని నేను సాధించగలనా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా ఈ 3 ప్రశ్నలు మిమ్మల్ని మీరు వేసుకోవాలన్నమాట. అంటే మొదలు పెట్టక ముందలే ఆదిలోనే అంశపాదంలాగా ఈ క్వశ్చన్స్ వేసుకుంటూ కూర్చుంటే అసలు పెట్టలేమేమో అని మీరు అనుకోవచ్చు. కానీ అసలు దేనికోసం మనం చేస్తున్నాము, దేన్ని ఆశించి చేస్తున్నాము, దేన్ని సాధించాలని చేస్తున్నాము అనేది క్లారిటీ లేకపోతే ఏది పడితే అది చేసుకుంటా వెళ్ళిపోతే ఇంకా మీరు లైఫ్లో ఏ విషయంలోనూ ఏది కూడా సాధించలేరన్నమాట. ఇంతలాగా చెప్తున్నానంటే ఒక క్లారిటీ లేని థాట్ ఎప్పుడూ కూడా మనల్ని విజయానికి చేయవన్నమాట. సో మనము స్టార్ట్ చేసే ముందే మనం ఏం చేస్తున్నామనే అవగాహన కూడా మనకి లేనప్పుడు అందులో మనం విజయం ఎలా సాధిస్తాం చెప్పండి. ఏదంటే అది మన తోచింది మనం చేసుకుంటా వెళ్ళిపోయామండి అనుకోండి, ఒక ప్లానింగ్ లేకుండా. అసలు మన జీవిత గమ్యం కూడా అలాగే చిందరవందరగా ఉంటుంది అనమాట. మనము ఒక చిన్న విషయానికి కూడా రేపు ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే కూడా ముందు రోజే బట్టలు అవి సర్దేసుకుంటాం, మనకు కావాల్సిన ఏంటి అని చెప్పేసి అన్ని బ్యాగుల్లో పెట్టుకుంటాం. అలాంటప్పుడు ఒక జీవితానికి సంబంధించిన విషయాన్ని మనము నిర్ణయం తీసుకునే ముందల ఇలాంటివి క్వశ్చన్ చేసుకోకుండా నేను మొదలెట్టేస్తాను, ఆదిలోనే అంశపాదం లాగా నేను చేయగలుగుతానా లేదా, అసలు ఎందుకు చేస్తున్నాను, ఈ క్వశ్చన్లు వేసుకోను అని అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా నేను విజయం సాధించలేకపోయాను, ఈ విషయంలో నేను చేస్తాను అనుకొని మొదలు పెట్టాను అని డిప్రెస్ అయ్యే అధికారం కూడా మీకు లేదనమాట. మీ స్వయంకృత అపరాధం చేశారు కాబట్టి శిక్ష కూడా మీకే అన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే ఏంటి, ఎందుకు, ఏం చేస్తున్నాను, నేను చేయగలనా లేదా, ఇలాంటివన్నీ మినిమం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అలా ప్రశ్నించుకున్నప్పుడే మీకు ఒక సమాధానం దొరికినప్పుడే మిమ్మల్ని 10 మంది అడిగినప్పుడు కూడా అసలు ఏం చేస్తున్నావురా నువ్వు అని అంటే ఒక క్లారిటీ థాట్తో ఇది చేస్తున్నాను, ఇది నా థాట్ అని చెప్పేసి ఒక క్లారిఫికేషన్తో ఉంటారు. ఆ క్లారిటీ నీకు ముందు నీ మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి, విజయాలు వచ్చేస్తాయి, ఆ పనిలో మెలకువ వచ్చేస్తుంది, ఆ పనిని నీకు రాకపోయినా ఎలా నేర్చుకుని చేయాలి, ఇవన్నీ ఆటోమేటిక్గా ఒక రీసెర్చ్ లాగా నీకు చేస్తూ పోతున్న కొద్దిగా వచ్చేస్తాయి అనమాట. కానీ క్లియర్ థాట్ లేనప్పుడు మాత్రం ఇదంతా కష్టం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇదండి ఈరోజు వీడియో. ఏ పని చేసినా క్లియర్గా, క్లియర్గా థాట్తో చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.